బ్యాక్ టు న్యూస్. ఎట్టి పరిస్థితుల్లోనూ మెగా ఆక్వా ఫుడ్ ప్రాజెక్టును అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు తుందూరు పరిసర గ్రామ ప్రజలు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ గోడు వినిపించారు. ఆక్వా ఫుడ్ ప్రాజెక్టుతో వేలాది మంది మత్స్యకారులు నష్టపోతారని, చెరువులు, డ్రైన్లు కలుషితమవుతాయని సీఎంకు విన్నవించారు. రైతులు చెప్పిన విషయాలను సావధానంగా విన్న చంద్రబాబు మెగా ఆక్వా ఫుడ్ పై సమగ్ర అధ్యయనం జరిపిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కడప జిల్లా చెన్నూరు, చిన్నమాచుపల్లిలో వంతెన, రహదారి పనులు పూర్తి చేయాలని టోల్ గేట్ ఎదుట ధర్నా చేశారు వైసీపీ నేతలు. టోల్ వసూళ్లు అడ్డుకుని రోడ్డును దిగ్బంధించి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ ఆందోళనలో కడప, కమలాపురం ఎమ్మెల్యేలు అంజాద్ భాషా, రవీంద్రనాథ్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడంతో వాహనాల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలంటూ తిరుపతిలోని టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందు నిరసన చేపట్టారు కాంట్రాక్ట్ కార్మికులు. టీటీడీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నా తమ జీతభత్యాల్లో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నాకు సీఐటీయూ సంఘీభావం తెలిపింది. ఇవాళ కూడా టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందు రిలే నిరాహార దీక్షలు చేయనున్నారు కాంట్రాక్ట్ కార్మికులు. నల్గొండ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వాగులు, వంకలు, శ్మశాన వాటికల్లో ఇసుక ఎక్కడున్నా సరే ఇష్టరాజ్యంగా తవ్విపారేస్తోంది. దేవరకొండ మండలం శాఖవెల్లి గ్రామ సమీపంలోని మైనంపల్లి వాగులో ఇసుక తవ్వకాలు జరుపుతుండగా అస్థిపంజరాలు బయటపడ్డాయి. దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. శ్మశాన వాటికగా వినియోగించుకుంటున్న మైనంపల్లి వాగు నుంచి నిత్యం 20 ట్రాక్టర్లు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నాయి. దీంతో ట్రాక్టర్లను సీజ్ చేశారు అధికారులు. చిన్నారికి ఆపదొస్తే స్పందిస్తోన్న ప్రభుత్వం తాము ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఎందుకు కనికరించడం లేదంటూ నిలదీశారు అగ్రిగోల్డ్ బాధితులు. విశాఖలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం సమావేశమై కీలక అంశాలపై చర్చించింది. గడువు సమీపిస్తున్న పెట్టుబడిదారులైన తమకు ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంపై కస్టమర్లు, ఏజెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని కలిశారు. టీచర్ల ఏకీకృత నిబంధనలు ఆమోదించినందుకు వెంకయ్యనాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ అంశంపై చేసిన తీర్మానాలు గుర్తు చేశారు. వీలైనంత త్వరగా ఈ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పోలీసుకు అరుదైన గౌరవం లభించింది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కు హీరో అవార్డు ప్రకటించింది అమెరికా. మహిళల అక్రమ రవాణాను అరికట్టడంలో సత్ఫలితాలు సాధించినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 13 ఏళ్లలో దాదాపు 350 మంది మహిళలను రక్షించారు మహేష్ భగవత్. అమెరికా ప్రభుత్వం ఇస్తున్న హీరో అవార్డును దేశంలోనే తొలిసారిగా గెలుచుకున్న పోలీస్ ఆఫీసర్ మహేష్ భగవత్ కావడం విశేషం. సివిల్ టాపర్ రోణంకి గోపాలకృష్ణ ర్యాంక్ పై వివాదం తలెత్తింది. అంగవైకల్యం లేకపోయినా 45% ఉన్నట్లు సర్టిఫికేట్ పెట్టి సివిల్స్ కు అర్హత సాధించాలని సికింద్రాబాద్ లోవర్ హైకోర్టులో పిల్ వేశారు. దీంతో హైకోర్టు రోణంకితో పాటు కేంద్రానికి, యూపీపీఎస్సీకి నోటీసులు ఇచ్చింది. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. అయితే తన స్నేహితులే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన గోపాలకృష్ణ దీనిపై త్వరలోనే నిజాలు బయటపెడతానంటున్నారు. చన్వెల్లిలోని బోరుబావి చిన్నారిని మింగేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సికింద్రాబాద్ తార్నాకలో అక్రమంగా బోరు వేస్తున్నారన్న సమాచారంతో మారేడుపల్లి తహసీల్దార్ తనిఖీలు చేశారు. బోర్వెల్ మిషనరీని సీజ్ చేయించారు. బోరుకు పర్మిషన్ తీసుకున్నా నిబంధనలకు విరుద్ధంగా పెద్ద బోరు వేస్తుండటంతో బోర్వెల్ వాహనాన్ని సీజ్ చేసి తుకారం గేట్ పోలీసులకు అప్పగించారు. చీకటి పడితే చాలు అనంతపురం జిల్లా కదిరి కోర్టు ఆవరణలో మందుబాబులు చిందులేస్తున్నారు. నలుగురు చూస్తుండగానే ఇష్టారాజ్యంగా మద్యం సేవిస్తున్నారు, సిగరెట్లు కాలుస్తున్నారు. ఇలా చేస్తున్నది కోర్టు సిబ్బంది కావడం అందరినీ విస్తుపోయేలా చేసింది. కోర్టు ఆవరణలో ఇలా మందు తాగొచ్చా అని ప్రశ్నిస్తే ఇది పరిపాటేనంటూ సమాధానం ఇచ్చారు ఆ ప్రబుద్ధులు. పైగా తాగుతున్నది కోర్టు లోపల కాదుగా అనే ధీమా కనబర్చారు. న్యాయస్థానంలో పనిచేసే సిబ్బంది ఇలా నడుచుకుంటే సామాన్యులను మార్చేదెవరని చర్చించుకుంటున్నారు స్థానికులు.